తమిళ డబ్బింగ్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. అయితే ఇది అందరు హీరోలకు వర్తించదనే విషయాన్ని కూడా అందరూ అంగీకరించాల్సిందే. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ వంటి కొంతమంది హీరోలకు మాత్రం తెలుగులో ఆదరణ ఉంది. కొందరు హీరోలు తెలుగులో సక్సెస్ ను చవిచూస్తున్నా వారిలో ఎక్కువ మంది వన్ మూవీ వండర్స్ గానే మిగిలిపోతున్నారు. అలా రఘువరన్ బీటెక్ తో తెలుగులోని విజయాన్ని అందుకున్న ధనుష్ ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందించిన VIP2 సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నాడట. త్వరలోనే కోలీవుడ్ ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా టాలీవుడ్ డబ్బింగ్ రైట్స్ కోసం 12 కోట్లు అడుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఆసక్తి చూపడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.